సరిగ్గా తెలుగే రాదు, ఆయన ఏం మాట్లాడతాడు, సరిగ్గా ఓటు ఏమని అడగడం కూడా చేత కాదు, అది ఇది అని అంటున్నారు. మరి మీరేమంటారు దానికి? లోకేష్ అనే వ్యక్తి ఒక ఉన్నత విద్యావంతుడు, 10 ఏళ్లకు పైగా అమెరికాలో ఉన్న వ్యక్తి. ఎవరైనా కానీ మనం ఇక్కడ ఉండే వాళ్ళం తెలుగు అటు ఇటు మాట సరులుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేనైనా కానీ తప్పులు పలుకుతాను, మీరైనా తప్పులు పలుకుతారు. కానీ అలాంటిది 10 ఏళ్ళు అమెరికాలో ఉన్న వ్యక్తికి ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడడంలో ఒక మాట అటు ఇటు తప్పు అనొచ్చు. కానీ లోకేష్ అనే వ్యక్తి తప్పు చేయలేదు. లోకేష్ గారు డైరెక్ట్గా ఎవరిపైన విమర్శలు వచ్చి ఏమన్నా వస్తే ఏమంటారు, నేను భయపడి పారిపోతాను. ఈరోజు లోకేష్ అనే వ్యక్తి పైన భారతదేశంలోని ఎవరిపైన చేయనంత ట్రోలింగ్ లోకేష్ గారి పైన చేశారు. ఇంకెవరన్నా అంటే రాజకీయాలు నాకు వద్దురా, నేను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఉంటారు. కానీ లోకేష్ గారు వీటన్నిటి నుంచి తాను మలుచుకున్నాడు, ఒక నాయకుడిగా తయారయ్యాడు, ఒక ప్రజానాయకుడిగా. నువ్వు భాష సరిగ్గా లేదన్నారు, మాట మార్చుకున్నాడు. ఈరోజు తెలుగులో మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పోసుకుంటూ ఉన్నారు, పారిపోతున్నారు. మమ్మల్ని లోకేష్ నువ్వు మాట్లాడదు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. లావుగా ఉన్నాడు అన్నారు, తగ్గాడు. రాజకీయం చేయడం రాదన్నాడు. ఈరోజు రాజకీయాలు అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తూ ఉన్నాడు. రాజకీయం అంటే బూతులు మాట్లాడడం కాదు, రాజకీయం అంటే వ్యక్తిగత హసనం చేయడం కాదు, రాజకీయం అంటే ప్రజలకు మార్పు తీసుకొని రావడం, ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొని రావడం. రాజకీయాలంటే ఏదో బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకొని రావడం కాదు, ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ చేత రాజకీయం చేపించి రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని చెప్పిన వ్యక్తి లోకేష్. ఈరోజు ఇతను ఏం చేస్తాడా, ఇతను ఏంటని రోజులకి 2019లో తెలుగుదేశం పార్టీ ఓటంలో లోకేష్ వల్లే ఓడిపోయిందన్న వాళ్ళకి 2019 తర్వాత లోకేష్ వల్లే తెలుగుదేశం పార్టీ నిలబడింది అనే విధంగా లోకేష్ గారు పార్టీని నిర్మించుకున్నారు, తన వర్గాన్ని చూపించుకున్నారు. ఏ విధంగా అంటే కార్యకర్తలను టచ్ చేస్తే నేనున్నా, కార్యకర్తలపైన కేసు పెడితే నేనున్నా, ప్రతి ఒక్కరిని నేను ఆదుకుంటా అని చెప్పిన వ్యక్తి లోకేష్. ఆదుకున్నాడు. కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ బిడ్డలను దత్తత తీసుకుని తన సొంత బిడ్డల్లా చదివిపించి వాళ్ళని ఉన్నత విద్యావంతులను చేయాలని పూనుకున్నాడు. కార్యకర్తల్ని ఎక్కడన్నా ఏదన్నా కొడుతూ ఉంటే నేనున్నా అని చెప్పి వాళ్ళని ఆదుకున్నాడు. కార్యకర్తలకు ఆర్థిక సహాయం కావాలంటే ఈ లోకేష్ ఉన్నాడు, కార్యకర్తలకు ఏమన్నా కావాలంటే ఈ లోకేష్ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎందుకండి భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకు సంక్షేమ నిధి ఇవ్వలేదు. కానీ దేశంలోనే తొలిసారి కార్యకర్తలకు సంక్షేమ నిధి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ కార్యకర్తల సంక్షేమ నిధి ఇచ్చిన దాంట్లో వెనక లోకేష్ గారి పాత్ర 100% ఉంది. అది లోకేష్ గారి కార్యకర్తలపైన ఏమంటే రాజకీయాలు ఏముందండి, మన కోసం వాళ్ళు ఎన్నో తరాలకు కష్టపడుతున్నారు, వాళ్ళకి అండగా నిలబడాలి. అదే రాజకీయం అంటే అన్న మీ కార్యకర్తల కోసం నిలబడ్డ ఏకైక రాజకీయ నాయకుడు లోకేష్. ఇంకొకటి తానేం చేశాడు, తానేం చూపిస్తా అంటాడు. తాను మంత్రిగా ఇప్పుడుండే ఏ ఐటీ మినిస్టర్ సాధించిన విధంగా రాజధాని లేని రాష్ట్రంలో కూడా ఒక హెచ్సిఎల్ తీసుకొని వచ్చాడు, ఒక టీసీఎల్ తీసుకొని వచ్చాడు, ఒక డిక్సాన్ తీసుకొని వచ్చాడు, ఒక సెల్కాన్, ఒక కార్బన్, ఒక ఇసుజు, ఒక జోహో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు తీసుకొని వచ్చి ఎంతోమంది యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు లోకేష్. అది లోకేష్ యొక్క కమిట్మెంట్, లోకేష్ యొక్క డెడికేషన్. ఒక మాట అటు ఇటు దొరలొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి లాగా జైలుకి వెళ్ళా, జగన్మోహన్ రెడ్డి లా అవినీతి జైలా, జగన్మోహన్ రెడ్డి లాగా తల్లిని తరిమేలా, జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని తిట్లా, జగన్మోహన్ రెడ్డి గారులా సొంత బాబాయిని చంపించుకోవాలా లోకేష్. లోకేష్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడ్డాడు. ఇతను ఏం నడుస్తాడరా, ఇతను ఏం చేస్తాడంటే పాదయాత్ర. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడని విధంగా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ నాయకుడికి సాధ్యపడని విధంగా యువగలం పాదయాత్ర ద్వారా ఎంతో మందిని కలిసి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క సామాజిక వర్గం వాళ్ళతో, ఒక వర్గం వాళ్ళతో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేస్తుందని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి కార్యకర్తను దగ్గరికి తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో గతంలో ఒక విధంగా ఉంది, ఇప్పుడు నేను వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడతానని చెప్పిన వ్యక్తి లోకేష్. అదేవిధంగా ఎంతో మందిని పాదయాత్ర అంటే ఎవరైనా వచ్చినా కానీ మళ్ళీ చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అని చెప్పలా, అధికారం లేకొచ్చిన తర్వాత చేస్తానని చెప్పలా. ఎవరన్నా నాకు సహాయం కావాలన్నా అంటే అప్పటి నుంచి తన జోబీలో నుంచి డబ్బులు ఇచ్చిన వ్యక్తి లోకేష్. ఈ విధంగా ఎంతో మందిని ఆదుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి పోలిక లేదు, నక్కకి నాగలోక అనుకున్నంత పోలిక. ఎందుకంటే లోకేష్ గారు ఒక ఉన్నత విద్యావంతుడు, తల్లిదండ్రుల పైన గౌరవం ఉండేవాడు, ప్రజలకు ఏం చేయాలో ఒక విజన్ ఉండే వ్యక్తి, ఏం అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి క్లియర్ కట్ విజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి అరాచకం విధ్వంసం తప్పితే ఏం లేదు. ఒక చిన్న మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు అనేక సార్లు రాజకీయ యాత్రలో పాల్గొన్నారు, షర్మిల గారు అనేక యాత్రల్లో పాల్గొన్నారు. వాళ్ళు అనేక సార్లు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించారు. కానీ లోకేష్ గారు ఏ రోజైనా కానీ విజయమ్మ గారిని కానీ, షర్మిల గారిని కానీ, ఇంకెవరన్నా వాళ్ళ కూతుర్లను కానీ, భారతి గారిని కానీ ఏ రోజైనా విమర్శించారా? లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి వయసున్న భువనమ్మని నిండు శాసనసభలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అవమానిస్తూ ఉంటే కనీసం వాళ్ళని హెచ్చరించకుండా ఎకిలి నవ్వులు నవ్వాడు. అంటే సైకో అని జగన్మోహన్ రెడ్డిని అంటూ ఉన్నాం. ఇది ఇక్కడ తెలీదా అండి?
జగన్మోహన్ రెడ్డి గారికి, లోకేష్ గారికి. లోకేష్ గారు ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి, నీతి విలువలతో పెరిగిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ మైండ్ సెట్. జగన్మోహన్ రెడ్డి గారిది ఎప్పుడు ఎలా ఉంటుందంటే నేనే బాగుపడాలి, చుట్టూ ఉండే వాళ్ళు నాశనం. కానీ లోకేష్ గారు నా చుట్టూ ఉండే వాళ్ళు బాగుపడాలి, అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలనుకునేవాడు. పదవుల కోసం పాదయాత్రలు చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కోసం పాదయాత్ర చేశాడు. కానీ లోకేష్ గారు రాష్ట్రంలో ప్రజలకి, రాష్ట్రంలో యువతకి నేనున్నా, ప్రశ్నించే వాళ్ళందరికీ ఒక వేదిక ఇది అని చెప్పి వాళ్ళ కోసం పాదయాత్ర చేశాడు. పదవుల కోసం కాదు, పార్టీ కోసం కాదు, ప్రజల కోసం పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్. అది లోకేష్ గారికి ఉండే కమిట్మెంట్. లోకేష్ గారికి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో లోకేష్ అనే వ్యక్తికి ఒక పేజీ కాదు, ఒక పుస్తకం ఉంటుంది. ఎందుకంటే అంత అద్భుతంగా రాజకీయాలను ఏ విధంగా మార్పులు తీసుకొని రావాలి, దాంట్లో రిఫార్మ్స్ ఏ విధంగా తీసుకొని రావాలి, యువతను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి, ఎలాంటి రాజకీయ చరిత్ర లేని వాళ్ళని రాజకీయాలకు తీసుకొని వచ్చి, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చి, వాళ్ళ ద్వారా రాష్ట్రాన్ని ఏ విధంగా మార్పులు తీసుకొని రావాలి, ఏ విధంగా పార్టీని ప్రక్షాళన చేసి, ఏ విధంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా ప్రతి ఒక్క రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక క్లియర్ కట్ విజన్ ఉంది లోకేష్ గారికి. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓపెన్గా లోకేష్ గారితో సబ్జెక్ట్ మాట్లాడమనండి. సబ్జెక్ట్ అంటే ఏంటి, రాష్ట్రంలో ఏం వనరులు ఉన్నాయి, దాని ద్వారా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, ఏ ప్రాంతాన్ని ఏ విధంగా తీసుకొని రావచ్చు, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దాని గురించి మాట్లాడమనండి. మాట్లాడలేడు. ఈ రోజు వరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదే లోకేష్ గారు ఎక్కడైనా ఎవరైనా ప్రెస్ పాయింట్స్లో కూడా మాట్లాడుతూ ఉంటే ఒక క్వశ్చన్ ఏంటి, ఇంకా ఒక 10 క్వశ్చన్లు అడగండి నేను చెప్తా అంటున్నాడు. అది నాయకుడికి ఉండాల్సింది, ప్రజలకు మంచి చేసే వ్యక్తికి ఉండాల్సింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు మా భవిష్యత్తు నాయకుడు లోకేష్ అని.